మన పార్టీకి రోజు రోజుకి కష్టాలు పెరిగిపోతున్నాయి. సర్వే రిపోర్టు చూస్తే మళ్ళీ మనం ప్రతిపక్షంలో కూర్చున్నట్టుంది. మన పార్టీ కార్యకర్తలు లీడర్స్ వేరే పార్టీ వైపు, ముఖ్యంగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. సార్, ఎలక్షన్ టైం చూస్తే కొన్ని నెలలే ఉంది. ఈలోగా పార్టీని ఏదో ఒకటి చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్న 9 నెలల్లో రిజల్ట్ మనకు అనుకూలంగా వచ్చేటట్టు చేయకపోతే రాష్ట్రంలోనే మన పార్టీ ఆఫీసులన్నీ మూసుకోవాల్సి వస్తుంది సార్. సరే, అయితే ఈ రోజు వెళ్లి మన పార్టీ అధ్యక్షుడితో ఈ విషయం చర్చిస్తాను. ఆగరాసేపు డిస్టర్బ్ చేయబాకు. హాయ్ గైస్. హాయ్ సంధ్య. ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? ఐఐఎం ఎంట్రన్స్ క్యాట్ కి అప్లై చేస్తున్నా తెలుసా? ఏ చైతన్య, బాలరాజు చందు ఐఐఎం కి అప్లై చేస్తున్నారు. నేను అలాగూ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. మరి నీ సంగతి ఏంటి? చందు గాడికి అంత సీన్ లేదు. బలాదూర్ తిరిగే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సే లేదు. అపశకునం పలకొద్దు. నీకు ఐఏఎస్ వస్తుంది డౌటే లేదు. ఆ క్యాలిబర్ నీకుంది. బాలరాజు బాగా కష్టపడి చదువుతాడు, డెఫినెట్ గా సీట్ కొడతాడు. అది సరే, నీ కెరియర్ గురించి చెప్పలేదు. ఈ 9 to 5 జాబ్లు, ఎంబీఏలు, బిజినెస్లు నాకు అస్సలు సూట్ కావు. నేనేది ప్లాన్ చేయను, కానీ చేసే పని ఛాలెంజింగ్ గా ఉండాలని కోరుకుంటాను. ఇంకా నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండదు, కానీ ప్రతి మనిషికి ఓ డెస్టినీ ఉంటుంది. హే కాటమరాయుడా, కదిరి నరసింహుడా. ఇంత చదవాలా? సర్లే. ఏంటిరా చందు, పరీక్షలేమో దగ్గరకు వస్తున్నాయి. నువ్వు ఇంతవరకు పుస్తకం ముట్టిన దాఖలాలు లేవు. ఆ టీవీ చూస్తూ కూర్చోపోతే కాస్త చదువుకోవచ్చు కదా. అమ్మా, 24 గంటలు చదివితే బ్రెయిన్ పాడైపోద్దమ్మా. పవర్ కట్ అప్పుడు చార్జబుల్ లైట్ ని ఎంత పొదుపుగా వాడతామో బ్రెయిన్ ని కూడా అంతే పొదుపుగా వాడాలి. తెలుసుకో. ఇంకా చికెన్ పకోడీ ఉందా? కోడుంది, తెస్తాను. తిని పెడతా. హాయ్ ఆంటీ. మీరా బాగున్నారమ్మా? చందు ఎక్కడా? అమ్మో, వీళ్ళొచ్చారు. ఇప్పటిదాకా ఇక్కడే పకోడీలు తింటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. చదువుకోరా అంటే కబుర్లు చెప్తున్నాడు. ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళండి. హాయ్ చందు. హాయ్. హాయ్. మీరా? రండి కూర్చోండి. ఏంట్రా చాలా సీరియస్ గా చదివేస్తున్నావు? నేను ఎప్పుడు ఇంతే, కాకపోతే బయటికి తెలియదంతే. అబ్బా, నువ్వు బుక్ తిరిగేసి చదువుతున్న సంగతి నీకు తెలుస్తుందా? దొరికిపోయానే. నువ్వు కెమెరా అడిగావు కదా? అవునరా. ఒక్క నిమిషం. టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. ఒక్క నిమిషమే. చెప్పరా చేతు. రేయ్, ఫేర్వెల్ పార్టీకి బ్లేజర్ లో వస్తున్నావా? లేదురా, సంజయ్ ఇంటికి వచ్చింది. నీకు తెలుసు కదా తనకి పార్టీలు అంటే ఇష్టం ఉండదని. నేను రావట్లేదు, ఏమనుకోద్దే? సరే, నేనైతే వెళ్తున్నాను. సారీ రా, సమ్ ఇంపార్టెంట్ కాల్. ఫేర్వెల్ పార్టీకి టైం అవుతుందిరా, త్వరగా రా. అదేంటి ఫేర్వెల్ పార్టీయా? నీకు పార్టీలు అంటే ఇష్టం లేదు కదా? కొన్ని పార్టీలు జీవితాన్ని నాశనం చేస్తాయి, కానీ ఈ పార్టీ జీవితాంతం మనకు గుర్తుండిపోతుందిరా. నాకు కూడా పార్టీలు అంటే నీలాగే చిరాకు. మానేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు చెప్పావు కదా దాని ఇంపార్టెన్స్ గురించి, అందుకే వద్దాం అనుకుంటున్నాను. అన్నా అసలు బాగా సూసైడ్ చేసుకున్నా. బాలరాజా? అవునా? జరగండి ప్లీజ్.